ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలాస్ కిచెన్. ఇవాళ తెలంగాణ స్టైల్లో చేపల పులుసు సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ మనం చేపల ముక్కల్ని కడుక్కొని వాటిని పక్కకు పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: చింతపండు 50 grams నానబెట్టుకోవాలి 10 minutes, ఆనియన్స్ 4 కాల్చుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి, మిర్చి 5, పసుపు 1 స్పూన్, ఆయిల్ 1 కప్, జీలకర్ర మెంతుల పౌడర్ 2 స్పూన్స్, కారం 5 స్పూన్స్, కొత్తిమీర 1 కట్ట, సాల్ట్ 3 స్పూన్స్, ఆనియన్ సన్నగా తరుక్కోవాలి. చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ కాల్చి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ 1 కప్, పసుపు 3 స్పూన్స్, జీలకర్ర మెంతుల పొడి 2 స్పూన్స్, కారం 3 స్పూన్స్, సాల్ట్ 2 స్పూన్స్. ఇవన్నీ చేపల ముక్కలతో బాగా కలుపుకొని ఒక 10 minutes పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి. హీట్ అయ్యాక 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన మిర్చి ఇంకా ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు ఇంకా 2 స్పూన్స్ అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని వేసి బాగా కలిపి పైన మూత పెట్టుకోవాలి 2 minutes. ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసుని బాండీలో వేసుకోవాలి. 20 minutes స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు చేపలు బాగా ఉడుకుతాయి.
ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.